మరి ఇదే అంశానికి సంబంధించి ఇంకా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. రైట్ నవీన్ రాజ్. నమస్కారం సార్. బ్యాంకు అలాగే డిసిసిబిలో అయితే కనుక భారీ అవినీతి జరిగిందని చెప్పేసి అయితే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అంటే ఉద్యోగుల ఎరియర్స్ సంబంధించి లొసుగులు జరిగాయి, భారీ అవినీతి జరిగిందని చెప్పేసి అయితే ఇప్పటికే ఆరోపణలు అయితే వస్తున్నాయి. అంటే ఈ ఏదైతే కేంద్ర సహకార బ్యాంకులు అయితే కనుక ఉద్యోగుల ఎరియర్స్ సంబంధించి ఈ జిల్లాలో ఉన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 56 శాఖల్లో కూడా ఒకేసారి అయితే కనుక ఏరియాస్కి సంబంధించి కూడా విత్డ్రా చేశారు. దీనిలో అయితే ప్రధానంగా ఏదైతే డిసిసిబి చైర్మన్ గా ఉన్న తుమ్మల రామస్వామి బాబు, అలాగే సిఇఓతో పాటు మరో ఒక యూనియన్ కి సంబంధించిన నేతలు కూడా ఈ కుంభకోణంలో అయితే కనుక కనుమనుకలు అయ్యారు. ఉద్యోగుల దగ్గర నుంచి అయితే కనుక ఏరియాస్ కి సంబంధించిన ఒకేసారి ఈ ఏదైతే డబ్బులు ఉన్నాయో వీటిని కూడా ఒకేసారి డ్రా చేసి వీరంతా కూడా చేతువాటం ప్రదర్శించారు అని చెప్పేసి అయితే ఆరోపణలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే ఈ ఉద్యోగ సంఘాల్లో అంటే 2 ఉద్యోగ సంఘాల్లో ఉండడంతో ఒక ఉద్యోగ సంఘాన్ని దగ్గర పెట్టుకుని ఈ అవినీతికి అయితే పాల్పడ్డారనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీని మీద మరో ఉద్యోగ సంఘం అయితే కనుక ఈ ఏదైతే అవినీతి బాగోతాన్ని అయితే కనుక బట్టబయలు చేసిందని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా నాబార్డు నిబంధనలకు విరుద్ధంగా ఎరియర్స్ ఇవ్వడం, అలాగే ఏదైతే విడుదల చేసిన ఎరియర్స్ ను కూడా వీరంతా కూడా కాజేసిన పరిస్థితి ఉన్నదని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏదైతే కేంద్ర సహకార బ్యాంకులో ఉన్న ఉద్యోగులు అయితే కనుక స్వతంత్ర ఛానల్ అయితే దీని మీద అయితే కనుక కథనాలు ఇస్తుంది అని చెప్పేసి అయితే స్వతంత్ర ఛానల్ అయితే కనుక సంప్రదించి ఇక్కడ జరుగుతున్న అవినీతికి సంబంధించి అయితే మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి అయితే మా దగ్గరికి అయితే వస్తున్నారు. దీనికి సంబంధించి అయితే చూస్తే ఏదైతే తుమ్మల రామస్వామి అయితే కనుక ఈ అక్రమాల్లో అయితే కనుక పాల్గొంటున్నారు. అదే ఆయనకి సంబంధించి కూడా అనేక అక్రమాలు ఉన్నాయని చెప్పేసి అయితే స్వతంత్రకు సంబంధించి అనేక మంది అయితే ఉద్యోగులు కావచ్చు, అలాగే ప్రైవేట్ వ్యక్తులు కూడా స్వతంత్ర ఛానల్ ప్రతినిధులను అయితే కలుస్తున్నారు. అవినీతికి ఆయన నిలయంగా తుమ్మల బాబు అయితే వ్యవహరిస్తున్నారు. ఆయన అక్రమాలకు సంబంధించి అయితే మేము మీ దృష్టికి తీసుకొస్తామని చెప్తున్నారు. ఏదైతే ఉద్యోగులు అయితే కనుక ఏదైతే ఈ ఏరియాస్ కి సంబంధించిన కుంభకోణంలో అయితే కనుక చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారో, చివరికి ఈ బ్యాంకులో ఉన్న సొమ్ముని అయితే కనుక డ్రా చేయాలని చెప్పేసి ఉద్యోగుల మీద ఒత్తిడి తీసుకొచ్చి డ్రా చేశారు. ఏదైతే ఒక వ్యక్తికి సంబంధించి అయితే ఆసుపత్రి అవసరాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ ఏరియాస్ కి సంబంధించిన డబ్బులు విత్డ్రా చేయలేమని చెప్పినప్పటికీ కూడా ఈ ఉద్యోగుల నుంచి అయితే కనుక ఇక్కడ పై స్థాయి నుంచి ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు కూడా విత్డ్రా చేశారు అనేది ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు చూస్తే కనుక ఏదైతే తుమ్మల బాబు రామస్వామి అయితే కనుక ఇటు జనసేన పార్టీలో అధ్యక్షుడిగా ఉన్నారు, అలాగే గతంలో అయితే కనుక కుడాకి సంబంధించిన చైర్మన్ గా ఉన్నారు. ఆయన కూడా చైర్మన్ గా ఉన్నప్పుడే మరలా కేంద్ర సహకార బ్యాంక్ సంబంధించిన చైర్మన్ పదవిని కూడా జనసేన పార్టీ అయితే కట్టబెట్టింది. అయితే ఆయన అవినీతి అక్రమాలు అయితే కనుక ఒక్కొక్కటిగా అయితే వెలుగు చూస్తున్నాయని చెప్పొచ్చు. చివరికి ఆయన సోదరికి సంబంధించిన స్థలాన్ని కబ్జా చేశారని ఇప్పటికే అధికారులు కావచ్చు, అలాగే ఈ జనసేన కావచ్చు ప్రభుత్వం దృష్టికి కూడా ఇప్పటికే తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా మాకు న్యాయం జరగలేదని ఒక సోదరు అయితే కనుక నా పొలాన్ని రామస్వామి కబ్జా చేశారు, నాకు న్యాయం చేయండి అని అయితే ఆవిడ కోరుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇలా కబ్జాలకు సంబంధించి అలాగే ఆయన చేస్తున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి అనేక అయితే కనుక పుంకాలుగా అయితే కనుక ఈ స్వతంత్ర బృందం దృష్టికి అయితే కనుక మా కరెస్పాండెంట్స్ ద్వారా అనేక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా స్వతంత్ర ఛానల్ అయితే కనుక వరుస కథనాలను అయితే ప్రచురించడానికి ముందుకు వచ్చింది. గతంలో చాలా ఛానల్స్ కావచ్చు, చాలా మందికి దీనికి సంబంధించి మేము చెప్పినప్పటికీ ఈ వెలుగులోకి రాలేదు. స్వతంత్ర ఛానల్ అయితే దీన్ని వెలుగులోకి తీసుకురావడం కోసం ముందుకు వచ్చిన నేపథ్యంలో మీ దృష్టికి ఏదైతే అవినీతికి సంబంధించిన అన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తామని చెప్తున్న పరిస్థితులు అయితే ఏదైతే రామస్వామికి సంబంధించిన అనేక ఆరోపణలకు సంబంధించి అవినీతి అక్రమాలకు సంబంధించి కూడా ఈ వరుస కథనాలను అయితే స్వతంత్ర ఛానల్ అయితే ప్రచురించడానికి అయితే సిద్ధమంది ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఈ డిసిసిబి బ్యాంకుకి సంబంధించి కూడా అంటే బ్యాంక్ అయితే నష్టాల్లో ఉంది. నష్టాల్లో ఉన్న బ్యాంకునైతే నేను ఆర్థికంగా పరిపుష్టి చేయడం కోసం అనేక ప్రయత్నాలు
ప్రయత్నాలు అయితే చేస్తున్నామని అయితే ఆ రామస్వామి చెప్తున్నప్పటికీ ఇక్కడైతే అవినీతి అక్రమాలు అయితే కనుక ఒక్కొక్కటిగా అయితే బయటికి వస్తున్నాయని చెప్పొచ్చు. అంటే రుణాలకు సంబంధించి కూడా ఆ బినామీ పేర్లతో రుణాలను కూడా బుక్కేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. గతం నుంచి కూడా ఈ కేంద్ర సహకార బ్యాంకుకి సంబంధించి అనేక అవినీతి ఆరోపణలు, అవినీతి అక్రమాలు కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కూడా చాలా మంది మీద కూడా కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఎవరి మీద కూడా సీరియస్ గా యాక్షన్ లేకపోవడం, దీంతో అయితే కనుక ఈ ఒక్కొక్కటిగా ఈ అవినీతి ఆరోపణలు అయితే అవినీతులు అయితే జరుగుతూ వస్తున్నాయి. అనేక అక్రమాలు కూడా వెలుగు చూస్తున్నప్పటికీ అటు పాలకపక్షం కావచ్చు, ఇటు అధికార పక్షం కావచ్చు, అలాగే ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా దీని గురించి పట్టించుకోకుండా ఏ విధమైన సీరియస్ యాక్షన్ లేకపోవడం వల్ల ఇలాంటి అవినీతి జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇటు ప్రభుత్వాలు కావచ్చు, ఇటు పాలక వర్గాలు కావచ్చు, అధికారులు కావచ్చు, అంతా కూడా దీని మీద అయితే ఏదైతే డిసిసిబి మీద జరుగుతున్న అనేక అవినీతి అక్రమాల మీద అయితే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇలాంటి అక్రమాలు అయితే చోటు చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పటికైనా దృష్టి పెట్టండి అనేది చెప్తున్న పరిస్థితి ఉంది. స్వతంత్ర అయితే కనుక ఈ అన్నిటిని కూడా ముందుకు తీసుకురావడం కోసం అనేక అవినీతి అక్రమాలను కూడా బయటికి తీసుకొచ్చి ఏదైతే బాధితులు కావచ్చు, అలాగే అక్కడ ఉద్యోగులు కావచ్చు, అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆ స్వతంత్ర ఛానల్ ముందుకు వచ్చిందని చెప్పి చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్ రాజ్.